ఇదేంటి ఇంకో రెండు చేతులలో వచ్చాయి? ఇదేదో సూచనలా ఉంది, ఇదేదో సూచనలా ఉంది. సూచన 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 ఏమిటన్నయ్యా? సూచన చేతులు సబ్బు షాంపూ సూచన 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 సూచన. వస్తున్నా. ఎవరు? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాషి గారా? రండి రండి. కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక గిజగిజలు ఆడిపోతున్నానంటే నమ్మండి. ఆ కొబ్బరి బొండంగా లేడు, వద్దు వద్దు అంటున్నా నీ డేట్ ఆఫ్ డెత్ ఇది అని చెప్పేశాడు. నాకేమో సూచనల మీద సూచనలు కనిపించేస్తున్నాయి. రేపటిదాకా ఉంటానో పోతానో తెలియడం లేదు. ఈ సాగు తేదీ నా చావుకు వచ్చిందండి బాబు. అన్నట్టు తమరు ఏముండా ఏముండా తమకు నాతో పనేటో? నీతో నాకు పనేమిటిరా సుంఠ? నీ ప్రాణములను కైకొని పోవటకు వచ్చితిమి. ఏముండా ఏముండా రాణి, నా పువ్వుల రాణి, నవ్వుల రాణి. ఇక్కడున్నావా? ఆలస్యంగా వచ్చానండి కోపమా? నీకోసమని మల్లెపూలు తెచ్చాను. అయ్యటి నాయన చెవిలో పెట్టుకుంటా. అరే మావయ్య, నువ్వెప్పుడొచ్చావు? నెత్తి మీద గుడ్డ ఏమిటి? మన చుట్టాలు ఎవరైనా పోయారా? చుట్టాలేంటి నాయన, మొత్తం మా గ్రామ కాపురస్తులే పోయారు. అది సరే, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? బస్సులో వచ్చాలే నాయన. అసహ్యంగా బస్సులో రావడండి మావయ్య. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో రాకుండా అట్టాగే వద్దాం అనుకున్నాను బాబు. రైల్వే స్టేషన్ లో అయితే తెలిసిన కూలీలు ఉంటారు కదా, అదే బస్ స్టాండ్ లో అయితే జరుగున్న కూలీలు ఉంటారని అట్టా వచ్చా. ఏమిట్రాని మీ నాన్న కూలీల కోసం ఈ ఊరు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు? ఏమిట్రాని ఏమైంది? మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా, లేక నేను ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏం చేయమంటావు? ఆస్తి పంపకాల విషయంలో లాయర్ దగ్గరికి వెళ్ళాను. బోల్డ్ అని బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి కదా. అవును మరి. ఒకటా రెండా బెడ్డింగులు, సూట్ కేసులు, ట్రంకు పెట్టెలు, మూటలు నెత్తి మీద పెట్టుకుంటే బరువే మరి. ఏంటి మామయ్య నువ్వు అనేది? ఏం లేదు బాబు, అమెరికా మొగుడు అనుకున్నవాడు బస్ స్టాండ్ లో లొంగి ఎగ్గట్టి కొలి 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 అని అరుస్తాడని తెలిసి నా బిడ్డ కూలిపోతుంది. ఎవరి గురించి మామయ్య నువ్వు మాట్లాడుతుంది? తెలియలేదుగా మాట్లాడగా సాక్షాత్తు నీ గురించే. నేను బస్ స్టాండ్ లో మూటలు మోసానా? రాణి, ఇది అబద్ధం. నీకు చెప్పిన ఏ దరిద్రుడో, ఏ వెధవో, ఏ దిక్కుమాలిన వెధవో వాణ్ణి. నువ్వేమి చెయ్యక్కర్లేదు నాన్న. ఈ వార్త నా బిడ్డకి చెప్పింది నేనే, నిన్ను బస్ స్టాండ్ లో చూసింది కూడా నేనే. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు సరిగ్గా నా మొహం చూసి చెప్పండి. బస్ స్టాండ్ లో చూసింది ఈ ఫేసేనా? నువ్వే. ఇప్పుడు అర్థమైంది మావయ్య. బస్ స్టాండ్ లో మీరు చూసింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. నీకో తమ్ముడు నాడా? అవును మావయ్య. అమెరికాలో మా పరువు ప్రతిష్టలు పాడు చేసింది కాక ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో తయారయ్యాడు. నేను చెప్పేది నమ్మలేకపోతున్నారు కదా. ఈ ఫోటో చూడండి. ఇది నే ఫోటోగా? అవునండి, ఇది మీ ఫోటోయేగా. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇది మా తమ్ముడి ఫోటో. వీడు చేసే బేవర్స్ పనులు భరించలేక మా నాన్న వీడిని బయటకు గెట్టేశాడు. మరి బస్ స్టాండ్ లో రాజు అని అన్నప్పుడు వెనక్కి తిరిగాడు. నా కర్మ కొద్దీ వాడి పేరు కూడా రాజే. నా పేరు నాగరాజు, వాడి పేరు రామరాజు. అవును మావయ్య, మిమ్మల్ని చూడగానే అతను మీరెవరు అని అడుగుండాలే. అడిగాడే. అసలు మీరెవరో నాకు తెలియదు అని ఉండాలే. అన్నాడే. వాడు చాలా డేంజరస్ ఫెలో. వాడికి మీరు నా మావయ్య అని చెప్పకండి. డబ్బులు అడుగుతాడు, భయంకరమైన ఖర్చుగాడు. సరే గాని అసలు అతనికి మీ నాన్నతో తగాదా ఏంటి? ఏముంది, తన వాటా తనకు అర్జెంట్ గా పంచివ్వమంటున్నాడు. అంటే కోట్లాస్తిలో నీకొచ్చేది సగమేనా? అంతే కదా మావయ్య. ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి చెరిసగమేగా వచ్చేది. రాణి, నాకు తమ్ముడున్నాడన్న నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. మిమ్మల్ని అనుమానించినందుకు మీరే నన్ను క్షమించాలి. పదండి, భోంచెద్దురు గాని. సగం ఆస్తి తమ్ముడికి పోద్దా? ఎక్కడికి పోద్ది? నువ్వు పెద్దల్లుడివి, ఇతను చిన్నల్లుడైతే సగం సగం.
మొత్తం ఆస్తి నాదే. బాబాయ్ బాబాయ్ నా బర్త్ డే డ్రెస్ చూడు. సూపర్ బ్రహ్మాండం. చూడకుండానే చెప్తావేంటి? చూడు. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? పర్వాలేదులే, నేను పట్టుకుంటేగా. కింద దిగి చూస్తారా? చూస్తావా? చూడకే బుద్ధి పుట్టినరోజు కూడా అల్లరి ఏమిట్రా నాన్న? నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు. ఒక ముద్దు పెట్టు. నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ. అదేమిట్రా అట్లా పడిపోయా? అదే బెలూన్ చూసా కదా, కింద పగిలింది. అదే కింద పడ్డా. అస్సలు తగలేదు, చెవుకుంటున్నట్టు కూడా లేదు. కూర్చోండి. పర్వాలేదండి. ఈ అమ్మాయి ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్ లే. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మాయి అమ్మా? మాణిక్యమ్మ గారు. కేక్ క్యాండిల్స్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా, వెళ్ళి పని చూసుకో. Many, many happy returns of the day. Thank you. Thank you. నీకు వస్తావా? కేక్ కొద్దు గాని. Happy birthday to dear Bujji. నా నాయనే, నా బంగారమే, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండు. మరి నేను వెళ్ళిస్తానండి. మంచిదమ్మా, పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు. మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అలాగే వెళ్ళిస్తానండి. బాయ్ బాయ్. ఆ అలా చూస్తూ నిలబడతావేరా? పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది. ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగే. వెళ్ళు. లక్ష్మి, ఇక్కడ లక్ష్మి, ఇక్కడ ఇక్కడ ఎక్కడా? ఇక్కడండి. అయ్యో 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 అయ్యో, అదేమిటి? పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా, లేకపోతే కావాలని దిగావా? కావాలని. ఓసి, మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఆ, ఈ కొలను కనిపించింది. ఆహా. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. ఓసి, దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్ర సాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో, నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, ఆ. నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. ఓసి, నీ అమ్మ కడుపు కారా. ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి, ఆ చిలుపుతను ఆపి మా బట్టలు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, అమ్మా. గోపాల, ఏమిటి? ముకుంద, ఎత్తుకో. మురారి, తప్పులా. రావయ్యా. తప్పులా. శ్రీకృష్ణ. కర్మ.